ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ క్రిమి లేయర్ కి వ్యతిరేకంగా మాల ఉద్యోగులు ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారతదేశ వ్యాప్త ప్రతిఘటన నిరసన ఉద్యమంలో భాగంగా మాల ఎంప్లాయీస్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అతడు అందుబాటులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. దీనికి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్, బేతాల నాగరాజు, పివి సుబ్బారావు, బేతాల సుదర్శనం, మాల మహానాడు అధ్యక్షులు దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడండి, ఏదో చెప్పండి. సోదరులారా, 1994లో ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది తప్పది. 1996లో అది అయింది. అప్పటి నుంచి దానికి ముందు నుంచి మేము ఉద్యమకారులుగా ఉన్నాం. అప్పుడు దళిత ఐక్య పోరాట సమితిలో ఉన్నాం. అతని కంటే ఎక్కువ ఉద్యమాలు చేసిన చరిత్ర మాల మహానాడుకు ఉంది. కానీ ఎంఆర్పిఎస్ ఒక మీద దుష్ప్రయోగం చేస్తూ వాళ్ళ యొక్క అవకాశాలు మనం కొట్టేశామని వాళ్ళకి రావాల్సిన ఉపాధి అంతా మనం పొందుతున్నామన్న ఒక దుర్బుద్ధిని ప్రజా సంఘాల్లో విపరీతంగా తీసుకెళ్లడం వల్ల ఇప్పుడు మాల ఉద్యోగస్తులు అందరూ చైతన్యవంతులు అవుతున్నారు. ఏమండి, నా పేరు బేతాల సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలూరు పాత బస్టాండింగ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మాల ఉద్యోగులందరూ కూడా ఐక్యతతో ఇక్కడికి ఇచ్చేశారు. ఈ సందర్భంగా చెలో ఢిల్లీ పిలుపు మేరకు ఎవరైతే వెళ్ళలేకపోయారో ఈరోజు ఢిల్లీకి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం అనేది ప్రోగ్రామ్గా తీసుకున్నాము. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో వర్గీకరించకూడదని, వారికి రాజ్యాంగబద్ధం లేని క్రిమి లేయర్ను బలవంతంగా రుద్దడం న్యాయ వ్యవస్థ ద్వారా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఎటువంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పు రాజ్యాంగానికి లోబడే ఇవ్వాలి తప్ప రాజ్యాంగాన్ని అధిగమించి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారు కనుక ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని చెప్పి పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఈ యొక్క తీర్పును నిలుపుదల చేయాలని చెప్పి